హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ ఒకవేళ మనం మర్చిపోయి ఉంటే దాన్ని రీసెట్ ఎలా చేసుకోవాలంటే ఐడి పాస్వర్డ్ మనం బ్యాంక్కి వెళ్ళకుండా ఎలా తెలుసుకోవాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐడి నెంబర్ తెలుసుకోవడానికి మన దగ్గర ముఖ్యంగా ఉండాల్సిన ఏంటంటే సిఐఎఫ్ నెంబరు, అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబరు, ఏటీఎం కార్డు. ఈ 4 మన దగ్గర ఉండి ఏటీఎం కార్డు పిన్ మనకు తెలిసి ఉంటే ఐడి పాస్వర్డ్ రెండిట్లో రెండు మర్చిపోయినా, రెండిట్లో ఒకటి మర్చిపోయినా మనం రికవర్ చేసుకోవచ్చు. దాన్ని రికవర్ చేసి లాగిన్ ఎలా చేయాలి ఏంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ లైవ్లో చేస్తూ చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చేస్తూ మీకు చెప్తా. ఓకే ఫ్రెండ్స్, మొదటగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్లో ఎస్బీఐ లాగిన్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చింది ఎస్బీఐ లాగిన్ పర్సనల్ అని, దీనిపై క్లిక్ చేయండి. పర్సనల్ బ్యాంకింగ్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ ఉంది కదా, కంటిన్యూ టు లాగిన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఇక్కడ కొత్త వాళ్ళైనా న్యూ యూజర్ రిజిస్టర్ ఇయర్ యాక్టివేట్ అని ఉంది. లేదు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండి మర్చిపోయినాం కాబట్టి ఫర్గెట్ యూజర్ అండ్ లాగిన్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అంటుంది. ఫస్ట్ యూజర్ నేమ్ రీసెట్ చేద్దాం. ఫర్గెట్ యూజర్ నేమ్. సిఐఎఫ్ నెంబర్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ సిఐఎఫ్ నెంబర్ అడుగుతుంది, కంట్రీ అడుగుతుంది, మొబైల్ నెంబర్. ఇవి ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఇచ్చి నేను సబ్మిట్ చేసి నెక్స్ట్ పేజ్లో ఎలా ఉంటుందో చూపెడతా. సబ్మిట్ చేశాక ఎంటర్ ది వన్ టైం పాస్వర్డ్ అని ఉంటుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. మనకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేశాక కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే మాత్రం ఇక్కడ కింద క్లిక్ హియర్ టు రీసెంట్ ది ఓటీపీ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నా యూజర్ నేమ్ డిస్ప్లే అయింది ఆల్రెడీ. దాన్ని నేను సేవ్ చేసుకుంటున్నా ఫస్ట్. నెక్స్ట్ అది అయిపోయింది కదా, ఇప్పుడు యూజర్ నేమ్ రికవరీ చేసుకున్నాం. ఇప్పుడు పాస్వర్డ్ కదా, మళ్ళీ నేను సేమ్ ఈ ముందు పేజ్లోకి వచ్చి ఫర్గెట్ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి యూజర్ నేమ్. అందుకే నేను ఫస్ట్ రికవరీ యూజర్ నేమ్ ఎందుకు చేసిన అంటే లాగిన్ పాస్వర్డ్ చేసేటప్పుడు యూజర్ నేమ్ అడుగుతుంది. ఇప్పుడు మనం రికవరీ చేసిన యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మన అకౌంట్ నెంబర్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. మళ్ళీ కంట్రీ, మొబైల్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్ బ్యాంకులో ఎలా ఉందో అలా ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్. మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ మీద కానీ 10th మెమోలో కానీ వేరే ఉంటే అది ఇస్తా అంటే బ్యాంకులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఇస్తే మాత్రమే రికవరీకి వెళ్తుంది. ఇక్కడ యూజర్ నేమ్, అకౌంట్ నెంబరు, కంట్రీ, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి నెక్స్ట్ పేజ్లో చెప్తాం. మళ్ళీ ఆ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ ఓటీపీ వచ్చింది దీనికి. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మళ్ళీ కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక లేదు అంటే సేమ్ మళ్ళీ రీసెంట్ ఓటీపీ కనుక రాకపోతే రీసెంట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేస్తున్నాం. చూడండి, ఏ తీరుగా రికవరీ చేస్తారని ఉంది. యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్, రీసెట్ యువర్ లాగిన్ పాస్వర్డ్ విత్ బ్రాంచ్ యాక్సెస్ అని అడుగుతుంది. ప్రొఫైల్ పాస్వర్డ్ కనుక మీ దగ్గర ఉంటే దీని ద్వారా రీసెట్ చేయొచ్చు. లేదు అంటే ఏటీఎం కార్డుతో వేయండి. ఒకవేళ ఈ రీసెట్ యువర్ లాగిన్ పాస్వర్డ్ విత్ బ్రాంచ్ యాక్సెస్ అని అడిగింది అనుకోండి, ఇది కనుక వచ్చినట్టయితే మీరు బ్యాంక్కి వెళ్ళి కలిసి అక్కడ చేసుకోవాల్సింది. ప్రాసెస్ కొద్దిగా లెంతీగా ఉంటుంది కాబట్టి ఏటీఎం కార్డుతో చేస్తున్నాను నేను. ఏటీఎం కార్డుపై క్లిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. చూడండి, ఏటీఎం కార్డుపై క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయని వస్తుంది. నాకు 3 వచ్చినాయి. ఫస్ట్ 2 ఎక్స్పైర్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏటీఎం కార్డు ఇది. ఈ ఏటీఎం కార్డు పై క్లిక్ చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే కార్డు హోల్డర్ నేమ్ అడుగుతుంది, వ్యాలిడ్ టు ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది, పిన్ అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా, మీ కార్డు మీద ఉన్న నేమ్ ఎంటర్ చేయాలి. మీ కార్డు వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందో అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పిన్ ఎంటర్ చేయాలి. ఓకే ఫ్రెండ్, డీటెయిల్స్ అన్ని ఇచ్చి ప్రొసీడ్ పై క్లిక్ చేద్దాం. ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే డీటెయిల్స్ అన్ని ఇచ్చి మనం ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే డెబిట్ కార్డు వ్యాలిడేట్ని సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. అది అక్కడ మనల్ని కొత్త లాగిన్ పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అని వచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోవాలి. మనకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 సార్లు ఇవ్వాలి. ఫస్ట్ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి తర్వాత కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్ 2 సార్లు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాక సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ రీసెట్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూజర్ నేమ్ రికవరీ చేసుకున్నాం, లాగిన్ పాస్వర్డ్ రికవరీ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపెట్టా కాబట్టి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటా. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ అని ఉండుంటే నాకు కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను చెప్పే విధానంలో కనుక ఏమైనా మార్చుకోవాలనుకున్నా కానీ కామెంట్లో చెప్పండి, నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. మీకు ఇంకా ఫర్దర్గా దేని గురించి బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఏదైనా స్కీమ్స్ గురించి కానీ తెలుసుకోవాలని అనుకుంటే గిట్ట నాకు కింద ఈ వీడియోలో కామెంట్ చేసిన మంచిగా. లేదు అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వచ్చి నన్ను అడిగినా
మీకు వీలైతే మెసేజ్ ద్వారా చెప్పేదైతే అందులో చెప్తా, లేదు అంటే ఒక వీడియో రూపంలో అందరికి ఉపయోగపడేలాగా చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. థ్యాంక్ యూ.